వైసీపీ టికెట్ల విషయమై కాకుండా అన్నింటిలోనూ సీఎం జగన్ గందరగోళంగా ఉన్నారని టీడీపీ మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆయనకు స్పష్టత లేదన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటకాలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. జగన్ విలాసవంతమైన జీవితం గడిపించేందుకు లండన్లోనూ ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఏ సవాల్ని స్వీకరించేటటువంటి పరిస్థితుల్లో లేడు. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమం గురించి మాట్లాడటానికి కానీ అభివృద్ధి గురించి చర్చించడానికి కానీ ఛాలెంజ్ విసిరి ఇప్పటికి 3 రోజులు అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాకపోవటం చూస్తూ ఉంటే అసత్యాలని ప్రజల ముందు ఏ విధంగా నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వటం, ఆ హామీల అమలు అనేది అవగాహన లేకుండా చేశానని చెప్పుకునే పరిస్థితి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు గడుస్తున్నా పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక 5-6 వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చుంటాడు, లేకపోతే ఇంకొక 20,000 మందికి 10,000 మందికి ఇచ్చుంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్లి కానుక ఇవ్వలేదనేది సత్యం. దాంతోపాటు బడుగులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు 120 పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి 27 పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి పెత్తందారికిను పేదవాడికి మధ్య పోటీ అని గొప్పలు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఎవరు పెత్తందారి, ఎవరు పేద? ఎందుకంటే 2004లో అఫిడవిట్లో, వాళ్ళ నాన్నగారు అఫిడవిట్లో ఆస్తి 1,60,000 సుమారుగా చూపించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇద్దరి కోసమే, ఆయనకి 2 బిడ్డలు, భార్య, భర్త, మొత్తం 4 కోసం ఎలాంటి రాజమహల్ నిర్మించాడనేది ఒకసారి చూస్తే బెంగళూరు ప్యాలెస్ 60 గదులు, 23 ఎకరాలు. జూమ్ చేయను, ఇది కూడా బెంగళూరు ప్యాలెస్ పరిస్థితి అది. జూబ్లీ హిల్స్లో ఉన్న లోటస్ పాండ్, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్. ఉండే మనుషులు ఎంతమంది? 2 కూతుళ్ళు, వాళ్ళు కూడా లండన్లో ఉంటారు, ఇక్కడ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు తప్ప ఈ 3 ఏళ్లలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి పేదవాడు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే 23 ఎకరాలు 60 గదులతో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పులివెందుల్లో నేరాలకు అడ్డాగా ఉన్న ఒక నిలయం ఉంది, ఆయన ఇల్లు. ఎందుకంటే ఎవరైనా సరే తనకు అడ్డం తిరిగిన వాళ్ళని కానీ, తనకు ఎదిరించిన వాళ్ళని కానీ తీసుకొచ్చి శిక్షించేటటువంటి పులివెందుల్లో నేరాల నిలయం ఇది. అదేవిధంగా 600 ఎకరాల్లో ఇడుపులపాయ ఫామ్ హౌస్. దాంతోపాటుగా కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైనటువంటి భవనం. వాళ్ళు ఉండే మనుషులు ఎంతమంది? ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు 6. ఈ 6 కాకుండా ఇంకా ఉన్నాయి. 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి